గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో దంతవైద్య శాస్త్రానికి సంబంధించిన తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ కేవలం దంతవైద్యుల డిగ్రీ సర్టిఫికెట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఈ పని తప్ప మరి ఏ ఇతర పనులు కూడా ఈ తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ నిర్వహించడం లేదు. అయితే అసలు తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ కేవలం సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్ వరకే పరిమితమా, లేక మరేమైనా విధులు నిర్వర్తించవచ్చా అంటే ఖచ్చితంగా నిర్వహించవచ్చు, నిర్వహించాలి కూడా. క్లినికల్ డెంటిస్ట్రీలో అసలు స్టేట్ డెంటల్ కౌన్సిల్ నిర్వహించాల్సిన విధులు ఏమిటి? సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ఇంకా చాలా విధులు స్టేట్ డెంటల్ కౌన్సిల్ నిర్వహించాల్సి ఉంటుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ రాష్ట్రంలోని దంతవైద్యుల సంక్షేమం గురించి ఏర్పడిందని ఎంతమందికి తెలుసు? దంతవైద్యులకు చేయవలసిన ఈ సంక్షేమ పనుల గురించి మన రాష్ట్రంలో ఎంతమంది దంతవైద్యులకు ఈ విషయమై అవగాహన ఉంది? స్టేట్ డెంటల్ కౌన్సిల్ రాష్ట్రంలో ఏ విధులు నిర్వర్తించవచ్చో డెంటిస్ట్రీ యాక్ట్ 1948 ఏం చెప్తుందో, మరియు స్టేట్ డెంటల్ కౌన్సిల్ గురించి, మరియు తెలంగాణ రాష్ట్రంలో సరైన విధానంలో పనిచేస్తే రాష్ట్రంలోని దంతవైద్యుల జీవితాలు ఏ విధంగా బాగుపడతాయి, మరియు వారి తలరాతలు ఏ విధంగా మారుతాయో ఈ విషయమై ఈరోజు ఈ ఎపిసోడ్లో చర్చించుకుందాం. వెల్కమ్ టు డెంటిస్ట్రీ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఇప్పటూరి శ్రీకాంత్, డెంటల్ ప్రొఫెషనల్. మన అందరికీ తెలుసు, దంతవైద్య శాస్త్రం రెండు విభాగాలుగా ఉంటుంది. ఒకటి ఇన్స్టిట్యూషనల్ డెంటిస్ట్రీ అంటే అకాడమిక్స్, ఇంకా చెప్పాలి అంటే దంతవైద్య కళాశాలల గురించి అని చెప్పవచ్చు. రెండవ విభాగము క్లినికల్ డెంటిస్ట్రీ అంటే దంతవైద్యులు చేసే ప్రైవేట్ ప్రాక్టీస్. ఇన్స్టిట్యూషనల్ డెంటిస్ట్రీ గురించి ఇంతకు ముందే చాలా ఎపిసోడ్లో మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం మనం క్లినికల్ డెంటిస్ట్రీ విషయమై మాట్లాడటం ఈ ఎపిసోడ్ నుంచి మొదలవుతుంది. ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టు ఇన్స్టిట్యూషనల్ డెంటిస్ట్రీ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుంది. అలాగే రాష్ట్ర స్థాయిలో క్లినికల్ డెంటిస్ట్రీని ఆయా రాష్ట్రానికి సంబంధించిన డెంటల్ కౌన్సిల్ నియంత్రిస్తుంది. ఈ ఎపిసోడ్లో తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఏ విధంగా పనిచేస్తే రాష్ట్రంలోని క్లినికల్ డెంటిస్ట్రీలో దంతవైద్యులందరూ మంచి పేరు సంపాదించుకుంటారు, మరియు క్లినికల్ డెంటిస్ట్రీని సాధన చేస్తున్న దంతవైద్యులందరూ ఏ విధంగా మంచి దంతవైద్యులుగా ఈ సమాజంలో పైకి ఎదుగుతారో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మొట్టమొదటి స్టేట్ డెంటల్ కౌన్సిల్ అన్ని వివరాలతో కూడిన ఒక వెబ్సైట్ను ప్రారంభించాలి. ఇది వారు మొట్టమొదటిగా చేయవలసిన పని. ఆ తర్వాత తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్కి సరిపోయే విధంగా ఒక ఎంబ్లమ్ని కూడా తయారు చేయాలి. ఇది వారి యొక్క ముఖ్యమైన రెండవ విధి. ఆ తర్వాత క్రమంలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన దంతవైద్యుల యొక్క మరియు పారామెడికల్ డెంటల్ టెక్నీషియన్ యొక్క వృత్తి విద్యా వివరాలను మరియు వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వెబ్సైట్లో పొందుపరచాలి. తర్వాత క్రమంలో అన్ని వివరాలతో కూడిన ఈ వెబ్సైట్ని రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క గుర్తింపు పొందిన దంతవైద్యుడికి మరియు పారామెడికల్ డెంటల్ టెక్నీషియన్స్కు అన్ని విధాలుగా అందుబాటులో ఉంచాలి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, మనం రోజు టీవీలో చూస్తూ ఉంటాం, చాలామంది దంతవైద్యులు వారి డెంటల్ హాస్పిటల్స్ గురించి కానివ్వండి, లేదా డెంటల్ క్లినిక్స్ గురించి కానివ్వండి, ప్రమోషన్ చేసుకోవడానికి దంతవైద్యులు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. దంతవైద్య శాస్త్రం గురించి చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు కూడా. మరి వారు చెప్పే విషయాలన్నీ వారి క్లినిక్స్లో ఉన్నాయా? వారు చెప్పిన విధంగా సరైన రీతిలో దంతవైద్య చికిత్సా విధానాలు మరియు హాస్పిటల్స్లో కానివ్వండి లేదా క్లినిక్స్లో కానివ్వండి సరిగ్గా జరుగుతున్నాయా? వారు చెప్పే మాటల్లో ఎంత నిజం ఉందో ఆ విషయం గురించి కూడా స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఆలోచించాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ టీవీలో వచ్చే కార్యక్రమాలు కూడా దంతవైద్య శాస్త్రానికి సంబంధించింది కాబట్టి ఈ వ్యవహారం అంతా స్టేట్ డెంటల్ కౌన్సిల్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఎవరైనా దంతవైద్యులు టీవీ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్నప్పుడు వారు ముందుగా మాట్లాడాల్సిన విషయాన్ని పూర్తిగా తెలుసుకొని అన్నీ సరైన విధంగా ఉంటే వారికి సరైన అనుమతి ఇవ్వాలి. ఇది స్టేట్ డెంటల్ కౌన్సిల్ యొక్క మరొక ముఖ్యమైన విధి. ఎందుకంటే సమాజంలో దంతవైద్య శాస్త్రానికి సంబంధించి మంచి కావచ్చు లేదా చెడు కావచ్చు, ఏది జరిగినా మొట్టమొదటగా వేలెత్తి చూపేది స్టేట్ డెంటల్ కౌన్సిల్ని మాత్రమే. చాలామందికి ఈ విషయం తెలియదు. అందుకనే ప్రజలకు ఎవరైనా దంతవైద్య చికిత్స సరిగ్గా జరగనప్పుడు వారు పోలీస్ స్టేషన్ని కానీ కోర్టులను కానీ ఆశ్రయిస్తుంటారు. కానీ ఇక్కడ అందరికీ తెలియని విషయం ఏమిటంటే, కోర్టు కానివ్వండి లేదా పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఆ విషయాన్ని స్టేట్ డెంటల్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి వారి యొక్క సలహాలను తీసుకున్న తర్వాతనే తుది తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అందుకని రాష్ట్రంలో ఎవరికైనా సరైన దంతవైద్య చికిత్స జరగనప్పుడు వారు నేరుగా స్టేట్ డెంటల్ కౌన్సిల్ని ఆశ్రయించవచ్చు. వారికి అప్పుడే సరైన న్యాయం జరుగుతుంది. సమాజంలో ఈ విషయం 90% మంది ప్రజలకు తెలియదు. ఈ విషయం ప్రజలకు చేయాల్సిన బాధ్యత కూడా స్టేట్ డెంటల్ కౌన్సిల్ది. ప్రతిసారి ప్రకటనలు చేస్తూ వారిలో చైతన్యాన్ని నింపడం కూడా
డెంటల్ కౌన్సిల్ యొక్క విధి. అలాగే క్లినికల్ డెంటిస్టులో పనిచేసే దంత వైద్యులు సరైన సమాచారాన్ని సమాజంలోని ప్రజలకు వివరిస్తున్నారా లేదా ఏదైనా తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారా మరియు వారికి సరైన దంత వైద్య చికిత్సలు అందజేస్తున్నారా అనే విషయం కూడా అప్పుడప్పుడు డెంటల్ కౌన్సిల్ని కానివ్వండి లేదా డెంటల్ హాస్పిటల్స్ని కానివ్వండి తనిఖీ చేస్తూ మరియు వారు సరైన ఎక్విప్మెంట్ మరియు సరైన ఇన్స్ట్రుమెంట్స్ దానికి సరిపోయే స్టాఫ్ని వారు నియమించుకున్నారా అని చూడాలి. స్టాఫ్ అంటే గుర్తింపు పొందిన దంత వైద్యులు కావచ్చు, పారామెడికల్ డెంటల్ టెక్నీషియన్స్ కావచ్చు. ఈ విషయాలన్నీ టైం టు టైం తెలుసుకుంటూ ఉండాలి. ఈ విధానం వలన ప్రజలకి మంచి దంత వైద్యం అందుతుంది మరియు దంత వైద్యులకు మంచి పేరు కూడా వస్తుంది. మంచి దంత వైద్యులుగా కూడా గుర్తింపు తెచ్చుకుంటారు. అలాగే స్టేట్ డెంటల్ కౌన్సిల్ కూడా చాలా మంచి పేరు సంపాదించుకుంటుంది ఈ విషయంలో. అలాగే మనం సమాజంలో చూస్తున్నాం, ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టు ఏమాత్రం అనుమతులు లేని డెంటల్ అకాడమీలు చాలా వరకు మన రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. మరియు వారిని నిర్వీర్యం చేయడానికి మరొక మార్గం ఏమిటంటే చట్టపరంగా రాజ్యాంగపరంగా స్టేట్ డెంటల్ కౌన్సిల్ స్వయంగా డెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిర్వహించి ఆ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయిలో ఉన్న దంత వైద్యులను ఆహ్వానించి దంత వైద్య శాస్త్రంలోని వివిధ రకాల దంత వైద్య చికిత్సా విధానాల గురించి వారికి వివరిస్తూ వారికి సరైన దారిలో శిక్షణ ఇస్తూ ముందుకు వెళ్తే దాదాపుగా ఈ సమాజంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న డెంటల్ అకాడమీలను తగ్గించే అవకాశం ఉంది. అలాగే డెంటల్ కౌన్సిల్ నెలకు ఒక్కసారైనా క్లినికల్ వర్క్షాప్ నిర్వహిస్తూ ఉంటే రాష్ట్రంలోని దంత వైద్యులందరూ తమ తమ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి వీలుంటుంది. ఇలా చేయడం వల్ల దంత వైద్యులు అందరూ మంచి నైపుణ్యాన్ని సంపాదించుకొని సమాజంలో మంచి దంత వైద్యులుగా ఎదుగుతారు. రాష్ట్ర స్థాయిలో స్టేట్ డెంటల్ కౌన్సిల్ క్లినికల్ డెంటిస్ట్రీకి సంబంధించిన క్లినికల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ మెటీరియల్స్ని కౌన్సిల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అలా చేసిన క్లినికల్ మెటీరియల్స్ని ప్రతి ప్రొఫెషనల్ డౌన్లోడ్ చేసుకొని ఆ మెటీరియల్స్ ద్వారా తమ నాలెడ్జ్ని పెంచుకొని ఆ విధానాలను తమ క్లినిక్స్కి వచ్చే రోగులకు అందజేస్తే వారికి కూడా మంచి పేరు వస్తుంది. అలాగే రాష్ట్ర స్థాయిలో దంత వైద్యులందరూ ఒక విధమైన దంత వైద్య విధానాలను పాటించే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా స్టేట్ డెంటల్ కౌన్సిల్ డెంటిస్ట్రీకి సంబంధించిన అన్ని రకాలైన క్లినికల్ వర్క్ డాక్యుమెంటేషన్ ఫార్మాట్ శాంపిల్స్ని కౌన్సిల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. దీనివల్ల రాష్ట్ర స్థాయిలోనే దంత వైద్యులందరూ ఈ డాక్యుమెంటేషన్ ఫార్మాట్ని డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా పేషెంట్లకి సరైన సమాచారాన్ని అందించగలరు. ఈ విధంగా చేయడం వల్ల రాష్ట్ర స్థాయిలో దంత వైద్యులందరూ ఒకే విధమైన కామన్ ప్రొఫెషనల్ డాక్యుమెంటేషన్ పద్ధతిని పాటిస్తారు. ఈ విధంగా చేయడం డెంటల్ కౌన్సిల్ యొక్క ముఖ్యమైన విధి. ఇంకా చాలా విషయాలను మరియు స్టేట్ డెంటల్ కౌన్సిల్ విధులను తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్రీ టుడే ఛానల్. మళ్ళీ మనం వేరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. మేరా భారత్ మహాన్, మేరా ప్రొఫెషన్ మహాన్. జై హింద్.